హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు బీ ఫ్యామిలీ టాక్స్. నేనైతే ఓ మంచి హెయిర్ రీగ్రోతింగ్ ఆయిల్‌తో మీ ముందొచ్చేసేసాను. అది ఏంటి? దానికి ఏమేం క్వాంటిటీస్ వాడాలా? ఎలా వాడాలా? అనేది ఈ వీడియో ద్వారా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా నా ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్‌కి హెయిర్ అనేది చాలా ఎక్కువ లాస్ అవుతూ ఉంటుంది. దట్టు కాకుండా హెయిర్ గ్రోత్ అనేది జరగట్లేదు. ఇది జరగాలి అనుకుంటే ఇలాంటి క్వాంటిటీస్‌తో, ఇలాంటి ప్రొడక్ట్స్‌తో మీరైతే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్‌మెంట్ అనేది తెలుస్తుంది. మేమైతే మేము కోకోనట్ ఆయిల్ తీసుకున్నాము. కోకోనట్ ఆయిల్ 3 లీటర్స్ తీసుకున్నాము. 3 బాటిల్స్ చూపిస్తున్నాం కదా! ఈచ్ వన్ 1 లీటర్ సెకండ్ థింగ్ కరివేపాకు 150 గ్రామ్స్ దాకా తీసుకున్నాము. మా చెట్లోదే. ఇది ఫుల్లీ ఆర్గానికే. నెక్స్ట్ గోరింటాకు 100 గ్రామ్స్ దాకా తీసుకున్నాము. నెక్స్ట్ మెంతులొచ్చి 250 గ్రామ్స్ తీసుకున్నాము. ఆమ్లా పౌడర్ 100 గ్రామ్స్ తీసుకున్నాము. క్యాస్టర్ ఆయిల్ అంటే మీకు తెలిసిందే. ఆముదము 250 ఎంఎల్ తీసుకున్నాము. నెక్స్ట్ కలోంజీ సీడ్స్ అనమాట. కలోంజీ సీడ్స్ 150 గ్రామ్స్ తీసుకున్నాము. ఫ్రెష్ కలోంజీ సీడ్స్ అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటాం కదా! అట్లా రోస్‌మెరీ లీవ్స్ తీసుకున్నాం 250 గ్రామ్స్. ఈ రోస్‌మెరీ లీవ్స్‌ని 2 వేస్‌లో వాడుకోవచ్చు. ఒకటి ఇట్లా బాయిల్ చేసే విధానంలో వాడొచ్చు. నెక్స్ట్ వాటర్‌లో నానబెట్టి హెయిర్ వాష్ చేసుకుంటాం కదా! ఈ ఆయిల్ పెట్టుకొని అప్పుడు మనం డైరెక్ట్‌గా ఆ వాటర్‌లోని హెయిర్ వాష్‌కి వాడుకోవచ్చు. ఇలా అయితే మనం చేసుకోవచ్చనమాట. నేను చెప్పిన విధంగా ఈ ఇంగ్రీడియెంట్స్‌ని ఫాలో అవ్వండి. విత్ సేమ్ ప్రొసీజర్‌తో ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా ద బెస్ట్ రిజల్ట్ అయితే తెలుస్తుంది. మేము కూడా మా పిల్లల మీద, మా మీద ఒక 6 మంత్స్ ఎక్స్‌పెరిమెంట్ చేసిన తర్వాత నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే ఏదో నా యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ కోసం అయితే చేయట్లేదు ఖచ్చితంగా. మేము 6 మంత్స్ వాడాము. మా పిల్లల మీద బెస్ట్ రిజల్ట్స్ కనిపించింది. మా మీద రిజల్ట్స్ కనిపించింది. బట్ ఈ ఆయిల్ వాడినప్పుడు మనకి హెయిర్ అయితే లాస్ అనేది జరుగుతుంది. హెయిర్ లాస్ జరిగింది కదా అని ఏదో 1 మంత్ ఒకటి వాడేసి ఇలా పక్కన పెట్టేస్తే మాత్రం జరగదు. కంపల్సరీ 6 మంత్స్ అయితే వాడాల. ఫస్ట్ థింగ్ పెద్ద బాణలు తీసుకొని, ఈ బాణల్లో నేను మెంతులు వేసుకుంటున్నాను. ఖచ్చితంగా మెంతులనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కలోంజీ సీడ్స్ తీసుకుంటున్నాను. కలోంజీ సీడ్స్ మేమైతే గయాన్ కంపెనీ వాళ్ళది వాడుతున్నాము. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను ఏ ప్రమోషన్ అయితే చేయట్లేదు. మాకు ఆ కంపెనీ ఆర్గానిక్ కాబట్టి తీసుకున్నాను. నాకు బాగా అనిపిచ్చింది ఆ కంపెనీవి. దట్టు ఓపెన్ చేయంగానే ఘాటు స్మెల్ తెలుస్తూ ఉంది. కలోంజీ ఫ్రెష్‌గా ఉంది ఆ సీడ్స్. నెక్స్ట్ రోస్‌మెరీ లీవ్స్ అనమాట. పాతకాలం వాళ్ళైతే రోస్‌మెరీ లీవ్స్ వాడరు. పాతకాలం వాళ్ళు ఇవి కలబంద, మందారం ఆకులు ఇలాంటివైతే చేస్తూ ఉంటారు. ఎవరి ప్రొసీజర్స్ వాళ్ళకుంటాయి. మేమైతే ఈ ఇంగ్రీడియెంట్స్ వాడుతూ ఇలా ప్రొసీజర్ అయితే చేస్తున్నాననమాట. అంటే ఆ ప్రొసీజర్ వాడకూడదా అని నేను చెప్పట్లేదు. ఎవరి ప్రొసీజర్ వాడండి. బట్ ఈ ప్రొసీజర్ వాడిందన్న నా రిజల్ట్స్ కనిపిచ్చాయని నేను ఈ వీడియో మీకైతే చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు. మనకు జనరల్‌గా తెలిసిందే కదా! ఇది మా చెట్లోదే. మేము కరివేపాకు కోసి దాన్ని కడిగి ఆరబెట్టి వేస్తున్నాము. జనరల్‌గా మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కరివేపాకు మన కూరల్లో వేసినవి తినండి, తినండి పక్కన పడేయకండి అనేసి. వాళ్ళెందుకు చెప్తారంటే గ్రోతింగ్ ప్రమోషన్‌కి బాగా డెడ్ సెల్స్‌ని ఓపెన్ అప్ చేసి చేస్తాయన్నమాట. అందుకనే కరివేపాకు వాడుతుంటాము. నెక్స్ట్ గోరింటాకు. ఈ గోరింటాకు కూడా సేమ్ అంతే అన్నమాట. మా చెట్లోవే. బట్ సేమ్ కడిగి ఎండబెట్టడం వల్ల అలా ఆకులైతే కొంచెం బ్రౌన్‌గా అయిపోయాయన్నమాట. ఫ్రెష్ గోరింటాకి. సేమ్ అన్నమాట. మనం గోరింటాకన హెయిర్‌కి ప్యాక్ కానీ, లేకపోతే హెయిర్ ఆయిల్స్‌తో కానీ కంపల్సరీ మెహందీ పౌడర్ లేనిదే వేయమనమాట. బట్ నేను ఆకులే వేసుకున్నాను. ఇది ఆమ్లా పౌడర్ అన్నమాట. ఆమ్లా పౌడర్ అనంగానే తెలిసిందే కదా మనకు. నోరు ఊరిపోతుంది. ఉసిరికాయల పౌడరు. మేము ఈ పంచం కంపెనీది వాడుతున్నాను. ఇక పంచం కంపెనీది అనే కాదు. బట్ మనకి ఇది నోట్లో వేసుకున్నా కూడా చాలా బాగుంది. చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంది. డైలీ ఒక స్పూన్ ఆమ్లా పౌడర్ వాడినా కూడా మనకు కొంచెం హెయిర్ అనేది పెరుగుతుంది. విటమిన్ సి అనేది డెఫిషియన్సీ ఎవరికైనా ఉన్నా కూడా విటమిన్ సి బాగా వస్తుందనమాట. నెక్స్ట్ మేము ఆముదం వాడుతున్నాము. చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందే కదా! పెద్దవాళ్ళు ఎవరైనా పుట్టిన పిల్లలకు కానీ, చంటి పిల్లలకు కానీ పొద్దున్న లేచిన వెంటనే ఆముదం నూనె వాళ్ళ చేతుల్లో తీసుకొని తలకు పెడతారనమాట. కంపల్సరీ హెయిర్ ఇంప్రూవ్‌మెంట్‌కి, హెయిర్ గ్రోత్‌కి ఆముదం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఆముదం అనేది మేము తీసుకున్నాము. ఎంతెంత క్వాంటిటీస్ అని నేను ఇంతకుముందే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ మీరు ఆ క్వాంటిటీసే తీసుకోండి కంపల్సరీ. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు మనం ఇన్ని వేసుకున్నా మనకు ఆయిల్ అనేది లేకుండా మనము
ఆయిల్ ప్రిపేర్ చేయలేం కాబట్టి ఇదైతే కోకోనట్ ఆయిల్ మేము 3 లీటర్స్ తీసుకున్నాము. ఈ 3 లీటర్స్ మా ఇంట్లో కొబ్బరికాయలు కొట్టి మేము ఆడించుకున్న నూనెనే. అందుకే లూజ్ బాటిల్స్‌లో ఉన్నాయి. దీంట్లో ఏ కెమికల్స్ కానీ ఇవి లేవు. డైరెక్ట్‌గా ఆయిల్ తెచ్చుకొని కొబ్బరికాయలు ఆడించుకొని మేమైతే ఆయిల్ చేసుకున్నాము. అంటే ఎలా అంటే కొబ్బరికాయలుంటాయి కదా! కొబ్బరికాయలని ఎండబెట్టేసి దాన్ని సన్నగా కట్ చేసేసి ఆరబెట్టేసి మిషన్‌లో గానుగాడిస్తారు కదా! అక్కడికి తీసుకెళ్ళి గానుగాడించుకున్నాము. గానుగాడించుకున్న ఫ్రెష్ ఆయిల్‌ని మేము ఇలానే చేస్తున్నాం. మీరు కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. జనరల్‌గా ఎవరికైనా కొబ్బరికాయలు దొరుకుతూనే ఉంటాయి. పూజలకని చేసుకుంటూ ఉంటాం కాబట్టి, ఆ కొబ్బరికాయలని అలానే పక్కన పెట్టేసుకొని జస్ట్ కట్ చేసి అలా ఆ ఎండలో కానీ ఇప్పుడు ఎలానో మనకు సమ్మర్ కాబట్టి మనం ఇంట్లోనే ఆరబెట్టినా కూడా ఎండిపోతూ ఉంటాయి. మనకి ఎంత క్వాంటిటీస్ కావాల్సిన పని లేదండి. మనకు కావాల్సిన 3 లీటర్సే కాబట్టి మనము యూజ్ చేసే కొబ్బరికాయలే మనకు సరిపోతాయి. ఇలా మేమైతే ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకున్నాము. ఆయిల్స్ కానీ మా దగ్గర దొరికినవన్నీ ఆర్గానిక్‌లోనే తీసుకున్నాము. ఏది కెమికల్స్ లేదు. ప్రొడక్ట్స్ అన్నీ ఫుల్లీ ఆర్గానిక్ ఫ్రెష్ ప్రొడక్ట్సే అనమాట. దీంట్లో నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ ప్రకారం ప్రాపర్‌గా యూజ్ చేశారంటే మనకు ఖచ్చితంగా ద బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తుంది. వ ఆయిల్లే కాదు మెయిన్ థింగ్ మనం ఆయిల్‌ని మనం తలకి ఎలా మసాజ్ చేస్తాము, ఎలా స్కాల్ప్ మీద రుద్దుతాము అనేది ఎలా స్టోర్ చేసుకుంటామనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము హెడ్ మీద మసాజ్ చేస్తూ ఆల్మోస్ట్ అలా ఒక 10-15 మినిట్స్ మసాజ్ చేస్తూ ఆయిల్‌ని రుద్దినప్పుడే మనకు ఆ స్కాల్ప్‌కి బాగా వెళ్ళి లోపల సెల్స్‌ని ప్రమోట్ చేస్తుందనమాట. ఏ డెడ్ సెల్స్‌నైనా బాగా ప్రమోట్ చేస్తుంది. నేను ఇవన్నీ మిక్స్ చేసుకొని డైరెక్ట్‌గా కడాయి మీద పెట్టుకొని సిమ్‌లో పెట్టుకున్నాననమాట. సిమ్‌లో ఒక 2-3 అవర్స్ హీట్ చేసిన తర్వాత ఇలా బాగా అన్ని ఇంగ్రీడియెంట్స్ బాయిల్ అయిపోయాయి. బాయిల్ అయిన తర్వాత ఆయిల్ అయితే ఫుల్ బ్లాక్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలా. కంపల్సరీ మనకు 2-3 అవర్స్ అయితే పడుతుంది. ఓపికగా చేసుకోవాలా. ఇలా ఆయిల్ కాచేటప్పుడు కంపల్సరీ మీరు పెద్దగా వెడల్పుగా ఉన్న బాణలయితే తీసుకోండి. చిన్నవి, సన్నగా, పొడువుగా ఉన్నాయంటే ఆయిల్ పొంగిపోతూ ఉంటుంది గాబట్టి, ఆల్‌మోస్ట్ ఆల్ మనకి ఇబ్బందిగుంటుంది కాచేటప్పుడు. ఇది చూడండి నేను ఇంత పెద్ద వెడల్పాటి బాణనయితే తీసుకున్నాను. ఈ బాణ యూజ్ చేసుకోవడం వల్ల నాకు కంఫర్ట్‌గా ఉన్నింది. ఇలా తిప్పుతూనే ఉండాలండి. ఎందుకంటే ఆయిల్ పొంగిపోతూ ఉంటుంది కాబట్టి, మనకు 2-3 అవర్స్ ఓపికగా చేసుకోవాలా. సిమ్‌లోనే చేయండి. హై ఫ్లేమ్‌లో అయితే పెట్టకండి. ఇలా పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ ఎంత బ్లాక్‌గా వస్తుందో అంటే ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మెల్లమెల్లగా మిక్సప్ అవుతూ దాంట్లో ఆయిల్ ఉడికి, ఉడికి, ఉడికి దాంట్లో ఉన్న ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ అది తీసుకొని ఆల్మోస్ట్ ఆల్ 2½ అవర్ తర్వాత ఆయిల్ చూడండి ఎంత బ్లాక్‌గా వచ్చిందో. ఈ బ్లాక్‌నెస్ చూసారంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇంత బ్లాక్‌గా ఉన్నది కంపల్సరీ హెయిర్‌కి పెడితే ఎక్కడో ఒక చోట వైట్ హెయిర్ అనేది కూడా బ్లాక్‌గా అవుతుందనే ఒక హోప్ వచ్చింది నాకు. వచ్చిందనే కాదు మేము వాడాము. వాడిన తర్వాత మీకైతే ఖచ్చితంగా ఫస్ట్‌లో హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. హెయిర్ రాలిపోతుంది కదా! ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల అని చెప్పి పక్కన పెడితే మాత్రం యూజ్ లేదు. హెయిర్ లాస్ అయినా పర్లేదు. అంటే మనకు పాత హెయిర్ అంటే ఊడిపోయి ఫ్రెష్‌గా డెడ్ సెల్స్ ఓపెన్ అప్ అయ్యి మనకు ఫ్రెష్‌గా కొత్త హెయిర్ అనేది వస్తుంది. మీరు హెయిర్ లాస్ అయిపోయింది కంగారు పడిపోయి ఏదో ఈ ఆయిల్ వాడడం వల్ల హెయిర్ లాస్ అయిపోతుందని మాత్రం అనుకోకండి. మీరు 6 మంత్స్ వాడిన తర్వాత రిజల్ట్ కంపల్సరీ వస్తుంది. ఏదో 1 మంత్ వాడేసి ఇలా అయిపోయిందని మాత్రం అనుకోకండి. నెక్స్ట్ ఇలా ఆయిల్‌ని బాగా కాచిన తర్వాత చల్లబెట్టాలండి. వేడి మీద అయితే పెట్టుకోకూడదు. నెక్స్ట్ స్టోరేజ్ ఏం చేయాలంటే గాజు బాటిల్స్ ఉంటాయి కదా! గ్లాస్ కంటైనర్స్ వాటిల్లోనే స్టోర్ చేసుకోవాలా. మనం పాతకాలం వాళ్ళని చూసామంటే ఖచ్చితంగా వాళ్ళు గాజు బాటిల్స్‌లోనే స్టోర్ చేసుంటారు. నేను ఇలా గాజు బాటిల్‌లో స్టోర్ చేసుకున్నాను. చూడండి ఎంత బ్లాక్‌గా వచ్చిందో హెయిర్ ఆయిల్ అనేది. దీన్ని మనం పెట్టుకునేటప్పుడు స్కాల్ప్ మీద ఒక 10-15 మినిట్స్ మర్దనలాగా చేసుకొని ఎవ్రీడే పెట్టుకోండి. అట్‌లీస్ట్ మీరు వీక్లీ ట్వైసో, థ్రైసో చేశారంటే ద బెస్ట్ రిజల్ట్ అయితే మీకొస్తుంది. ఇదండి నా వీడియో. నా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మళ్ళీ నా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోస్‌తో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.